హైదరాబాద్ కు చెందిన మహిళా మావోయిస్టు బంటిరాధను కొరియర్ నెపంతో గత 3 వారాల క్రితం అతి దారుణంగా మావోయిస్టులు హత్య చేసిన చెర్ల మండలం సరిహద్దులో రాధా శవాన్ని పడేసిన విషయం విదితమే. దళిత మహిళా మావోయిస్టులు అతి కిరాతకంగా చంపడంతో మావోయిస్టు పార్టీ తీరును దళిత సంఘాలు తప్పుబట్టాయి. స్పందించిన మావోయిస్టు పార్టీ తొలి విడత బాబాయి రాధా అలియాస్ నిల్సోను ఎందుకు హతమార్చవలసి వచ్చిందో టేపులు రిలీజ్ చేశారు. మంగళవారం మరో టేపును విలేకరులకు విడుదల చేశారు. రాధా తన కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నట్లు ఆ వీడియోలో తెలుస్తోంది. ఇక ప్రతి సందర్భంలో పోలీస్ ఆఫీసర్ సిబ్బంది చేసే తీరును ఆ టైప్ లో మావోయిస్టు బంటి రాధా తన తమ్ముడు ఈ విధంగా మాట్లాడుకున్నారో పూసగుచ్చినట్టు వివరించింది. ఏదేమైనప్పటికీ మావోయిస్టు రాధా ద్వారా పోలీసులు పండిన భారీ పథకాన్ని విఫలం చేశారని మాత్రం ఈ టేపులను పట్టి అర్థమవుతుంది. ఆ పోలీస్ అధికారి ఎవరు అనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. రానున్న టేపులలో మావోయిస్టు పార్టీ ఆ పోలీస్ అధికారి వివరాలు కూడా వెల్లడిస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.